జరుగుతుంది కదా, ఇంకాస్త డోస్ పెంచాలి. నాకు అర్థమైంది. ప్రతి సంక్రాంతికి అల్లుళ్ళు రావడం ఎంత కామన్, అనిల్ రావుపూడి గారి సినిమాలు రావడం కూడా అంతే కామన్. సో ఆయన సినిమాలతో మనకు సందళ్ళు సంబరాలు నింపే అనిల్ గారు ఈసారి సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతోని ఈ సంక్రాంతిని మరింత స్పెషల్ చేశారు. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ వెల్కమ్ అనిల్ రావుపూడి గారు, మీనాక్షి చౌదరి అండ్ ఐశ్వర్య రాజేష్. ఇప్పుడు రియల్ గా ఫెస్టివల్ స్టార్ట్ అయ్యింది. ఎగ్జాక్ట్లీ. వెల్కమ్ టు ఈ సంక్రాంతికి వస్తున్నాం. సార్ కంగ్రాచులేషన్స్ ఫస్ట్లీ. నిన్న ఆల్రెడీ ప్రీమియర్ స్టార్ట్ అయింది అండ్ ఇట్ వాస్ వెరీ గుడ్ టాక్. చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్ అందరూ. సో హౌ ఆర్ యూ ఎంజాయింగ్ దిస్ సక్సెస్? ఫెస్టివల్కి వచ్చాం. నేను ఫ్యామిలీ ఫిల్మ్స్ అంటే F2, F3 గుర్తొస్తాయి అందరికి. సో నేను ఆ జోనర్ బ్రేక్ చేసి వెంకటేష్ గారిని ఇంకొక యాంగిల్లో చూపిద్దాం. సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒకే కంటెంట్, మేము ప్రమోషనల్ కంటెంట్ కూడా చేసింది ఎక్సలెంట్ వైఫ్ అండ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. జనరల్ గా ఒక మగాడు ఆడదాని వల్ల నలిగితే ఫ్రై అవుతాడు, కానీ ఇక్కడ ఇద్దరు ఆడల వల్ల నలిగాడు, డీప్ ఫ్రై అయ్యాడు సినిమాలో. సో ఆ డీప్ ఫ్రై అయిన ఎక్స్ కాప్ కదే మా సినిమా. జనరల్ గా ఇద్దరు లేడీస్ మధ్య వెంకటేష్ గారు ఎప్పుడు వచ్చిన సినిమా బ్లాక్ బస్టర్. సో ప్రేక్షకులు ఆల్రెడీ సినిమాని సక్సెస్ చేశారు. ప్లీజ్ గో అండ్ వాచ్. సంక్రాంతికి వస్తున్నాం. థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉంది. తెలుగులో సంక్రాంతికి వస్తున్నాంలో భాగ్యం అనే క్యారెక్టర్ ఇస్ వెరీ స్పెషల్ టు మీ, బికాజ్ ప్రతి ఇంట్లో ఉన్న ఒక హౌస్ వైఫ్ కనెక్ట్ చేసుకున్న చాలా రిలేటబుల్ క్యారెక్టర్. అంటే మీకు పెళ్ళయిందా? పెళ్ళి ఒకటే కాలేదండి. మాస్టర్ గారు మీకు పెళ్ళయింది కదా, సో మీకు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉండే ఉంటుంది కదా? నాకు అసలు ఎవరు లేదు. అంటే ఫస్ట్ లవ్ మీ వైఫేనా? తెలీదు, మర్చిపోయాను. డైరెక్ట్ గా అడిగారు, ఆయనకి మ్యారేజ్ అయింది. ఇప్పుడు అందరికి అది నిజం చెప్పేస్తున్నా. శేఖర్ మాస్టర్ మహేష్ గారు సాంగ్ చేసేటప్పుడు నా పక్కన కూర్చొని తన బాధ చెప్పుకున్నాడు. ఇదంతా కలిపేశారు. తను ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తోటి ఇంట్లో వైఫ్ కి చెప్పిన అంటే ఇప్పుడు ఇదే కదండి. ఇప్పుడు మీరు మీ భార్యకి ఎంత భయపడుతున్నారు, అలాగే భాగ్యం కూడా అంతే. డైరెక్ట్ గారు కూడా భయపడతారు. ఇప్పుడు చూసారుగా. ఇప్పుడు మన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కి ఇచ్చేద్దాం. ప్రతి లైఫ్ లో ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ డెఫినెట్ గా ఎవ్రీ బాయ్ విల్ హ్యావ్, అండ్ ఒక స్టోరీ డెఫినెట్ గా ఉంది. అండ్ ఐ థింక్ నా డ్రీమ్ అది ఫుల్ఫిల్ అయింది ఈ మూవీతో. ఏంటి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా చేయడం అనేది మీ డ్రీమా? అది కాదు. అందరి తరపున నేను చెప్పేది ఒకటే, దయచేసి మీ జీవితంలో ఎక్కడో ఒక చోట మీకు కొన్ని కథలు ఉంటాయి, మీ పిల్లలకి మాత్రం చెప్పకండి. సరే, ఇప్పుడు ఇక్కడ అందరు ఫ్లాష్ బ్యాక్ల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఇటువైపు ఆది గారు కూడా కూర్చొని ఉన్నారు. ప్రతి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా కోసం వెయిట్ చేస్తుంది. అంటే యాక్షన్ సినిమాలు వస్తుంటాయి, దానికి ఫ్యామిలీలో కొంతమంది వెళ్తుంటారు. కానీ ఎంటర్టైన్మెంట్ అనగానే ఫ్యామిలీ మొత్తం కదిలి వెళ్తుంది. మీరు ఎప్పుడు ఏ సినిమా తీసినా అలాగే ఫ్యామిలీస్ మొత్తం వెళ్ళి చూస్తున్నాయి. దానికి మీకు ఖచ్చితంగా హెడ్స్ అప్ చెప్పాలన్నా. థ్యాంక్ యూ సో మచ్. ఐశ్వర్య రాజేష్ గారు మనందరికీ తెలిసిన మన కామెడీ క్యారెక్టర్స్ ఎన్నో చేసిన శ్రీలక్ష్మి గారు మీ అందరికీ తెలుసు. వాళ్ళ తమ్ముడు గారి అమ్మాయే మన ఐశ్వర్య రాజేష్ గారు, మన తెలుగు అమ్మాయే. ఇంకా చెప్పాలంటే లక్కీ భాస్కర్ తో ఒక హీరోయిన్ గా లక్కీ అయిపోయిన మా మీనాక్షి చౌదరి గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఈ రోజు రావడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సార్. వచ్చారు మరి మా ప్రోగ్రామ్ ఈ సంక్రాంతికి వస్తున్నాము, కొంచెం మాతో పాటు కూర్చొని ఆడియన్స్ మీరు కూడా ఎంటర్టైన్ చేస్తే బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్లీజ్.